మెగా డిఎస్సి ప్రకటించాలని డిమాండ్ చేస్తూ విజయనగరంలో కోట వద్ద నిరుద్యోగులు ఆందోళన చేశారు. వైకాపా సర్కారును నమ్మి మోసపోయామంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ రోజు రేపు అంటూ కాలయాపన చేసి 4.5 ఏళ్లు గడిచినా ఏ ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలేదన్నారు. తక్షణమే 25,000 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేకుంటే వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగుల సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 23,000 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సి ఇస్తామన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు దాదాపుగా ఇంకొక 2 నెలలు ఉంటే ఎలక్షన్ పోతాడు. ఇప్పటి వరకు డిఎస్సి మీద ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ ప్రభుత్వము 10 లక్షల మంది నిరుద్యోగులను నిండా మోసం చేసింది. ఈ మోసగారి ముఖ్యమంత్రి చేతుల్లో మోసపోయినటువంటి నిరుద్యోగులు ఈ రోజు రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి. వెంటనే మీరు మెగా డిఎస్సి ఏదైతే మెగా అన్నారో ఆ మెగానే ఇవ్వాలి. మినీ ఇస్తాము, లేకపోతే ఇంకో 2,000కి ఇస్తాం, 3,000కి ఇస్తామంటే ఒక మాట అన్నారు ముఖ్యమంత్రి గారు. కొట్టారు, తీసుకున్నామని చెప్పేసి అన్నారు. మా టైం వస్తుంది, మేము 2024లో ఖచ్చితంగా కొడతాము, నిరుద్యోగుల యొక్క సత్తా ఏందో 2024లో చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.